ఇప్పుడు ఫ్యాక్టరీ డైరెక్ట్ ప్రొడక్ట్స్ నేరుగా మీ ఇంటికే ఖచ్చితమైన క్వాలిటీతో పాటు 30 to 50% తగ్గింపు 350కి పైగా నిత్యావసర వస్తువులను హోల్సేల్ ధరల్లో పొందండి. mavenSpeak.com లో షాపింగ్ చేయండి, మీ డబ్బులను ఆదా చేసుకోండి. ఇండియా టుడే నిర్వహించిన ఒక సర్వేలో అత్యంత శక్తివంతుడు ప్రధాని మోదీ అని కూడా ఈ కథనం చెప్తోంది సార్. దేశంలో రాజకీయంగా ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత శక్తివంతుడిగా ఉన్నట్లు ఇండియా టుడే ప్రకటించింది. సో ఇదే నేపథ్యంలో ఒక ప్రముఖ ఇన్వెస్టర్ మార్క్ మోబియస్ ఒక ప్రపోజల్ చేశారు సార్. ప్రపంచ వేదికలపై మాట్లాడగల సత్తా, చర్చించగల సత్తా, యుద్ధాలను ఆపగల సత్తా, ప్రపంచ శాంతిని సాధించగల సత్తా మోదీకే ఉంది కాబట్టి నోబెల్ శాంతి బహుమతి మోదీకి ఇవ్వాలి అనేది ఒక ప్రపోజల్. మార్క్ మోబియస్ ఒకసారి బయట ఉంది, ప్లే చేయండి. Grow in importance going forward because he is able to have a dialogue with all sides of the political spectrum globally, and he could become a very important peacemaker. Definitely, I believe that there can be a lot of synergies with both people working together. Already there have been moves by both Russia and Ukraine in this direction, and I believe Trump, you remember he said during his campaign that even before he became president, he would solve the Ukraine situation or at least end the war. So it'll be interesting to see what happens, but there already have been moves in that direction, and I think he's determined to make sure that war ends. I think my thinking is that he is really capable of almost anything. Internationally, I think we'll grow in it. రైట్ సార్, ఇది మార్క్ మోబియస్ ప్రముఖ ఇన్వెస్టర్ అభిప్రాయం ఇది. సో చాలామంది దేశాధినేతలే చెప్పారు కదా సార్, యుద్ధాలను ఆపగల సత్తా మోదీకి ఉంది, భారత్కి ఉంది అని చెప్పేసి. సో ఏం చెప్తారు? ఆపితే మంచిదే కదండి, ఆపితే మంచిదే. ఎన్ని యుద్ధాలు ఆపారు ఇప్పటికీ? మనము ఇప్పుడు ఏదన్నా ఒక ప్రాతిపదిక, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఆపగలుగుతారా, నరేంద్ర మోడీ ఆపగలుగుతారు యుద్ధాన్ని? ట్రంప్. అది చర్చ ఎందుకండి? ఇప్పుడు మనము కొన్ని ఎగ్జాగరేషన్లు అలవాటు చేసుకుంటామండి. యుద్ధాలని ఆపగలిగే సత్తా ఉన్నప్పుడు ఎందుకు ఆపుతలేడు? మరి ఎందుకు ఆపుతలేడండి? అంటే ఇష్టం లేదు ఆపడం? సత్తా ఉంది అనేది ఆ దేశాధినేతలే చెప్పారు. నేను అనేది సత్తా ఉంటే ఎందుకు ఆపుతలేడు అంటున్నా. అంటే ఆపడం ఇష్టం లేదా మోడీకి? సత్తా ఉంటే ఆపాలి కదండి. మీకు అది క్వశ్చన్ అది కాదు. సత్తా ఉన్నది యుద్ధాలు ఆపగల సత్తా ఉన్నదన్న పదము కరెక్ట్గా అదే వాడారా? అంటే ఇవాళ ఉన్న సిచ్యువేషన్లో మీడియేట్ సత్తా ఉండడం వేరు, ఆపడం సత్తా వేరు కాదు. ఇప్పుడు మీరు అది మన తెలుగు పత్రికల్లో వచ్చే వరకు, ట్రాన్స్లేషన్కి వచ్చే వరకు ఇలాగే రాస్తారు. అంటే ఈ పదాలు వాడుతూ సో సత్తా ఉన్నది, ఆపడానికి సత్తా ఉంటే మరి ఎందుకు ఆపుతాడు క్వశ్చన్ వస్తారు అదా? అంటే ఆయనకు ఆపడం ఇష్టం లేక ఆపడం లేదా? సత్తా ఉన్నప్పుడు ఆపేయచ్చు కదా. ఇప్పుడు నాకు ఈ బాటిల్ ఎత్తే సత్తా ఉంది, ఎత్తుతలేను నేను ఇక్కడ ఇట్లే పెట్టి ఎత్తే సత్తా ఉంది కానీ నేను ఎత్తను అంటారు ఎవరన్నా? చెప్పండి నాకు. అందువల్ల సత్తా ఉన్నది సమస్య కాదు. మీకు మోడీ దేశంలోనే మీడియా ఎట్లుంటుందంటే ఇలాగే ఉంటుంది. దేశంలోనే మోడీ అత్యంత పవర్ఫుల్ లీడర్ అని ఇండియా టుడే సర్వే చేసి కనుక్కున్నదట. వాళ్ళే వాళ్ళ దీన్ని సర్వే తెలుస్తుందండి మోడీ పవర్ఫుల్ అని. అరే భారతదేశానికి 3వ ప్రధానమంత్రి పవర్ఫుల్ కాకపోతే ఇండియా టుడే సర్వే చేస్తేనే కనుక్కున్నారా? మరి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిండ్రు ఈ సర్వే తెలుసుకోవడానికి? నన్ను అడిగితే నేను వెంటనే చెప్పేవాడిని కదా. అరే 3వసారి దేశ ప్రజలందరూ కలిసి ఎలక్ట్ చేసుకున్నాక ఆయన పవర్ఫుల్ పర్సన్ అని చెప్పి సర్వే చేసిందట. సర్వే చేస్తే కనుక్కోవడం ఏదో నాకు నిజంగా అర్థం కూడా కావడం లేదు. సో నేను కూడా సర్వే చేసి వాటర్ బాటిల్ అని కనుక్కున్నా దీన్ని. సో వాటర్ బాటిల్ ఇది నేను సర్వే చేసిన, ఇది టేబుల్ సర్వే చేసిన, ఇది మైక్ సర్వే చేసి కనుక్కున్నా. సర్వే చేసి కనుక్కుంటే ఏంటండి దానికి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ మోస్ట్ పవర్ఫుల్ సర్వే చేయాలా? దానికి మన పత్రికలండి సర్వే చేసింది ఇండియా టుడే. ఆశ్చర్యం అసలు ఈ దేశంలో మీడియా ఇంత అజ్ఞానంలో ఉంటే ఎట్లా అని. సర్వే ఏది కనుక్కుంటారో, సర్వే ఎక్కువ తెలియని కనుక్కుంటారా కదా? తెలిసింది కనుక్కుంటారంటే ఇవ్వడం సర్వే చేసి. భారతదేశంలో మోస్ట్ పవర్ఫుల్ లీడర్ నరేంద్ర మోడీ సంగతి సర్వే చేయాల్సిన అవసరం లేదు. ఏ సర్వే చేయకపోయినా తెలుసు కదా. దాంట్లో అవుతే ఉన్నది 13వసారి ప్రైమ్ మినిస్టర్ కావడం మామూలు విషయం కాదు కదా. దేశంలో జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా 3వసారి ప్రైమ్ మినిస్టర్ అయిన నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. దేశంలో ఇప్పటికీ కూడా 42% మంది ప్రజలు ఈవెన్ టుడే మోడీకి అనుకూలంగా ఉన్నారు. ఇది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఇండియన్ లీడర్. దీనికి సర్వేలు అవసరమే లేదు, దీనికి డిస్ప్యూట్ కూడా లేదు. ఎవరైనా డిస్ప్యూట్ చేస్తున్నారు ఎవరైనా చెప్పండి నాకు. ఈవెన్ రాహుల్ గాంధీ అయినా నరేంద్ర మోడీ మోస్ట్ పవర్ఫుల్ కాదు అని అంటాడా? ప్రధానమంత్రి మించి పవర్ఫుల్ ఎవరుంటారండి? ప్రతిపక్ష నేత ఉంటాడా? దీనికి సర్వే అవసరమా?
ప్రధానమంత్రి కన్నా మించిన ఇన్ఫ్లుయెన్షియల్ పవర్ఫుల్ ఎవరంటారా? నాకు అర్థం కాని అంశం అది. ఇండియా టుడే ఎటు ఉంటాడా, ఓనర్ ఉంటాడా? ఆటోమేటిక్గా ప్రైమ్ మినిస్టర్ ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్. దేశంలో ఇవాళ రాజకీయాల్లో అత్యంత శక్తివంతుడు నరేంద్ర మోడీ. దానికేం సర్వేలు అవసరం లేదు. ఇక యుద్ధాలు ఆపే సత్తా ఉన్నప్పుడు ఎందుకు ఆపడానికి క్వశ్చన్ వస్తుంది. అంటే నరేంద్ర మోడీ ఉన్న యుద్ధోన్మాద ఎందుకు ఆపడండి యుద్ధాలు? ఆపే సత్తా లేదు కాదు. అందరూ అనేది ఏంటంటే ప్రపంచ నాయకులు అన్నది ఏంటి? ప్రపంచ నాయకులు అన్నది ఇవాళున్న రాజకీయ పరిస్థితుల్లో 2 యుద్ధాలు జరుగుతున్నాయి. ఒకటి రష్యా ఉక్రెయిన్ వార్, ఇంకోటి ఇజ్రాయెల్ పాలస్తీనా వార్. ఇజ్రాయెల్ పాలస్తీనా వార్లోను రష్యా ఉక్రెయిన్ వార్లోను ప్రపంచంలో ఉన్నటువంటి నేతల పేరు అంటే దేశాధినేతలు. దేశం ఎప్పుడు కూడా ఇక్కడ దేశం భారతదేశ ప్రధానమంత్రికి ఉన్న అవకాశం ఏంటి అన్నప్పుడు మీరు ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం ఉంది. అమెరికా దేశం ప్రపంచంలో అమెరికా, రష్యా, చైనా, ఇండియా, బ్రెజిల్ ఇవే కదండి ప్రధానమైన దేశాలు. మీరు అమెరికా అధ్యక్షుడు ఉన్నాడు. అమెరికా అధ్యక్షుడు ఓపెన్గా అమెరికా ప్రభుత్వం ఇజ్రాయెల్కి అనుకూలం, పాలస్తీనా అమెరికాను శత్రువుగానే చూస్తుంది. రష్యా అధ్యక్షుడు పుటిన్ ఆయన యుద్ధం చేసుకుంటూ ఆయన ఇంకో యుద్ధాన్ని ఆపలేడు. చైనా అధినేత జింపింగ్ మీకు అటు ఇజ్రాయిల్ పైన ఇటు పాలస్తీనా పైన ఈక్వల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న నాయకుడు కాదు. ఎందుకు కాదు అంటే చైనా ఇజ్రాయిల్ ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉండదు. ఎందుకు ఉండదు? అది అమెరికాకు మిత్ర దేశం కనుక. చైనాకు అమెరికాకు పోటీ ఉంది కనుక. ఈ మిగిలింది ఎవరండి? ఆటోమేటిక్గా భారతదేశమే కదా. ఎందుకంటే ఇజ్రాయిల్ ప్రధానమంత్రి నెతన్యాహు కానీ ఇటు పాలస్తీనా హక్కుల కొరకు నిలబడ్డ దేశం భారతదేశం. అందువల్ల ఇవాళ మీడియేట్ చేయగలిగితే సత్తా యుద్ధం ఆపడం కాదు. లెట్స్ నాట్ ఎగ్జాగరేట్. యుద్ధం ఆపగలిగే సత్తా ఉంటే ఆపకుండా ఉండడు మోడీ, ఖచ్చితంగా ఆపుతాడు. యుద్ధం ఎందుకు జరుగుతుంది మరి? మోడీ ఉన్నా కూడా ఎందుకు జరుగుతుంది యుద్ధం? ఈనాడున్న రాజకీయ అంతర్జాతీయ రాజకీయ పరిస్థితుల్లో మీడియేట్ చేయగలిగి 2 వైపులా సర్దుబాటు చేయగలిగే సత్తా భారతదేశానికి ఉంది, నరేంద్ర మోడీకి ఉంది. అందులో అనుమానమే లేదు. ఎందుకంటే ఇవాళ ఇజ్రాయెల్తో మంచి సంబంధాలు మనకున్నాయి, పాలస్తీనా హక్కుల కొరకు మనం నిలబడ్డాం. ఈ 2 మన భారతదేశం చేయడం వల్ల వీ హ్యావ్ దట్ రోల్. మీకు రష్యా ఉక్రెయిన్ ఉంది, అటు ప్రపంచంలో ఎంతమంది నేతలు మాస్కోకు అలాగే కీవ్కు 2 ప్లేస్లకు వెళ్ళగలిగారా మీరు? చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి నాకు. నో లీడర్. అమెరికా ప్రెసిడెంట్ మీకు కీవ్కి వెళ్ళాడు, చైనా అధినేత మాస్కోకి వెళ్ళాడు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రమే 2 దేశ రాజధానులకు వెళ్ళగలిగారు. 2 దేశాల్లోనూ అత్యంత గౌరవాన్ని పొందగలిగారు. అందువల్ల అదే సమయంలో జెలెన్స్కీ లాంటి వాళ్ళు నోటికొచ్చిన మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి, మీరు అమెరికా రష్యాకు సపోర్ట్ చేసినట్టే అని. బట్ స్టిల్ అక్కడ అవకాశం లివరేజ్ ఎక్కడుంది? అటు అమెరికాతో మైత్రి, ఇటు రష్యాతో మైత్రి, అటు యుక్రెయిన్తో మైత్రి, ఇటు రష్యాతో మైత్రి. ఈ పాత్ర మీకు జింపింగ్ పోషించలేడు. ఎందుకంటే జింపింగ్ ఓపెన్గా రష్యా సపోర్టర్. ఎందుకంటే చైనాకు అమెరికాతో ఉన్న వైరం వల్ల అమెరికా వల్లనే ఈ యుద్ధం వచ్చిందని చైనా ఓపెన్గా ప్రకటించింది. మనం ప్రకటించలేదు. మనము ఎవరి వల్ల యుద్ధం వచ్చిందన్న జోలికి వెళ్ళలేదు మనం. సో అందువల్ల మనకు జింపింగ్కు పుటిన్ సన్నిహితుడు, రష్యాకు చైనా సన్నిహితుడు, ఇక్కడ భారతదేశము మోడీ కూడా సన్నిహితుడు, అందులో అనుమానం లేదు. కానీ మళ్ళీ జెలెన్స్కీకి వచ్చే వరకు, ఉక్రెయిన్కి వచ్చే వరకు చైనాకు ఆ లివరేజ్ లేదు. ఎందుకంటే ఉక్రెయిన్ ఇది అమెరికన్ అలై. అమెరికా వల్ల యుద్ధం వచ్చిందని చైనా మాట్లాడాక ఆ లివరేజ్ ఉండదు. కానీ భారతదేశానికి కొన్ని అడ్వాంటేజ్ ఏంటంటే మన అటు 2 వైపులా కూడా మనకు రిలేషన్, అటు పుటిన్తో రష్యాతో సంబంధాలు ఉన్నాయి, ఇటు అమెరికాతో సంబంధాలు ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు జరుగుతున్న 2 యుద్ధాల్లో మీడియేట్ చేయగలిగేటువంటి అవకాశం భారతదేశానికి ఉంది. దాన్ని మనము ఎగ్జాగరేట్ చేసి యుద్ధాలు ఆపగలిగే సత్తా ఉంది అని కంక్లూజన్కి వస్తే నాలాంటి వాడికి చిన్న అనుమానం వస్తుంది. మరి సత్తా ఉన్నప్పుడు ఎందుకు చూపెట్టడం లేదు? సత్తా దాచుకుంటే ఏమొస్తుంది? సత్తా ఎప్పుడైనా ప్రదర్శించాలి, యుద్ధం ఆపాలి కదా. నరేంద్ర మోడీ యుద్ధోన్మాది కాదు కదా, భారతదేశం యుద్ధాన్ని కోరుకోదు కదా, ఖచ్చితంగా ఆపేవాడు. ఎందుకు ఊరుకుంటాడు? ఆపలేడా? సో అందువల్ల ప్రతిపక్షాలు ఇంకో విమర్శ కూడా చేస్తాయి. అక్కడ రష్యాలో ఉక్రెయిన్లో యుద్ధం, పాలస్తీన్లో యుద్ధం, ప్రపంచంలో యుద్ధాలను ఆపగలిగే వ్యక్తి మణిపూర్లో మేతీలు కుకీలు కొట్టుకుని ఎందుకు ఆపలేకపోతున్నాడు? నిన్నగా మొన్న కూడా 10 మంది చనిపోయారు కదా. ప్రపంచ యుద్ధాలే ఆపగలిగిన సామర్థ్యం ఉన్న నాయకుడు మణిపూర్లో తన సొంత దేశంలో, తన పాలనలో ఉన్న దేశంలో, తన సొంత రాష్ట్రంలో 2 జాతుల మధ్య ఘర్షణ ఆపలేకపోతున్నారే.
ఆపే ప్రయత్నం కూడా చేయాలనే క్వశ్చన్ కూడా వస్తుంది కదా. అందువల్ల ఎప్పుడు కూడా ఇక్కడ ఇండివిజువల్ని ఎగ్జాగరేట్ చేయడం కాదు, భారతదేశానికి ఉన్న యునిక్ పొజిషన్, మల్టీ పొలారిటీ ఎమర్జ్ అవుతున్న సమయంలో, మల్టీ అలైన్మెంట్ అనే విదేశాంగ విధానాన్ని అనుసరిస్తున్న సమయంలో ఏ ఒక్క మిలిటరీ బ్లాక్ వైపు మొగ్గు చూపని భారతదేశానికి, భారత ప్రధానమంత్రికి డెఫినెట్గా అవకాశం ఉంది. అందులో 10 ఏళ్ల పాటు దేశంలో అప్రత్యేకంగా ఎన్నికైన ప్రధానమంత్రికి ప్రపంచంలో గుర్తింపు ఉంటుంది. ఇప్పుడు ట్రంప్ ఎలక్ట్ కాలే, మధ్యలో ఓడిపోయాడు. మీకు జింపింగ్ పుట్టిన లెక్క కిందకి రాదు, ఎందుకంటే వాళ్ళు గెలిస్తే వాళ్ళు మన దేశాల లాగా అమెరికా లాగా ప్రజాస్వామిక ఎన్నికలు కావు కదా అక్కడ. నాకు షో మీ వన్ పొలిటికల్ లీడర్ ఇన్ ద వరల్డ్ వరుసగా 10 ఏళ్ళుగా అధికారంలో చూపెట్టారు నాకు. లేరు మీరు. బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ నినకక మొన్న వచ్చాడు, కొంత మ్యాక్రాన్ గెలిచాడు, కానీ బట్ డెఫినెట్గా ఒక మోస్ట్ పాపులస్ కంట్రీస్లో ఒకటైన భారతదేశంలో ఇన్ని కోట్ల మంది ప్రజల అభిమానాన్ని చూరగొన్న తిరుగులేని రాజకీయ నాయకుడు. అందువల్ల ప్రపంచ దేశాధినేతలతో కూడా పర్సనల్ రిలేషన్స్, ఎందుకంటే ఇంటర్నేషనల్ డిప్లొమసీలో భాగంగా అనేక దేశాలు పర్యటించిన నాయకుడు నరేంద్ర మోడీ. అందువల్ల భారతదేశానికి, భారత ప్రధానమంత్రికి అంతర్జాతీయంగా ఆ గౌరవం ఉన్నమాట నిజం. అందువల్ల నోబెల్ బహుమతి అందరికన్నా ముందు మీరు 7 ఏళ్ల కింద మాట్లాడాను మోడీకి నోబెల్ బహుమతి రావచ్చు అని. ఇది వన్ ఆఫ్ ద డెఫినెట్ ప్రాబబుల్ క్యాండిడేట్ ఫర్ ద నోబెల్ ప్రైజ్. అయితే నోబెల్ పీస్ ప్రైజ్ రావాలంటే ఏదో ఒక బ్రేక్ త్రూ రావాలి. నిజంగానే రష్యా ఉక్రెయిన్ వార్లో బ్రేక్ త్రూ వచ్చినా, ఇంకా ఇజ్రాయెల్ పాలస్తీనా వార్లో భారతదేశం బ్రేక్ త్రూ అంత సులభం కాదు. ఎందుకంటే మోడీ ప్రభుత్వం ఇజ్రాయెల్కు చాలా ఎక్కువ అనుకూలం, కంప్లీట్ న్యూట్రల్ అనరాదు. అంటే గతంలో మనం పాలస్తీనా పట్ల తీసుకున్న వైఖరి ఇప్పుడు ఆ వైఖరి తీసుకోవడం లేదు. ఏమైనా అవకాశం ఉంటే ఉక్రెయిన్ వార్ రిజాల్వ్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే అక్కడ ట్రంప్ కూడా గెలిచాడు, ఉక్రెయిన్కి సపోర్ట్ అమెరికా తగ్గే అవకాశం ఉంది. అందువల్ల రష్యా ఉక్రెయిన్ వార్లో ఏమైనా బ్రేక్ త్రూ వస్తే మాత్రం డెఫినెట్గా నరేంద్ర మోడీ ఈజ్ ద మోస్ట్ ప్రాబబుల్ క్యాండిడేట్ ఫర్ ది నోబెల్ పీస్ ప్రైజ్. అందువల్ల మీకు అది వస్తుందని నేను చెప్పలేను, కానీ వచ్చే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది. భారత ప్రధానికి నరేంద్ర మోడీకి రావాలని ఒక దేశభక్తియుత భారతీయుడిగా ఖచ్చితంగా కోరుకుంటాను. ఐ ఫీల్ ప్రౌడ్ నరేంద్ర మోడీకి నిజంగానే నోబెల్ పీస్ ప్రైజ్ వస్తాయి.